ఈ యొక్క డ్రగ్స్ బారిన పడి యువత వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళ యొక్క కెరీర్ పాడైపోతుంది, ఆరోగ్యం పాడైపోతుంది, అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. దాని మీద మీరు యొక్క అభిప్రాయం ఏంటి చెప్పండి? నివారణ చర్యలు ఎలా చేయాలి? వాళ్ళ ఆరోగ్య స్థితి ఏ రకంగా ఉంటుంది? మెంటల్లీ డిస్టర్బ్ అయిపోతారు, ఇంకా హెల్త్ ఇష్యూస్ కూడా బాగా వచ్చేస్తాయి. ఇప్పుడు డ్రగ్ తీసుకున్న వ్యక్తి ఏ రకంగా ప్రవర్తిస్తాడు? సైకాటిక్ పేషెంట్ టైప్, ఇంకా వాళ్ళు కూడా అలా అయిపోతారు. అమ్మ, మీరు చెప్పిన కుటుంబం ఏ రకంగా అయిపోతుంది ఆర్థికంగా? వాళ్ళ కుటుంబం అయితే చాలా బాధపడతారు. వాళ్ళ కుటుంబం సమస్యలు కూడా ఇంకా పెరిగిపోతాయి వాళ్ళ వల్ల. ఇంకా వాళ్ళు ఫైనాన్షియల్గా అయినా ఎవరు సపోర్ట్ ఉండరు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యొక్క డ్రగ్స్ బారిన పడి యువత పాడైపోతుంది, వాళ్ళ జీవితాలు పాడైపోతుంది. వాళ్ళ జీవితాలు ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకున్న పరిస్థితులు మన సమాజంలో చూస్తున్నాం. దీని మీద మీరేమంటారు? సార్, నేను డయాలసిస్ అండి, ఆశ్రమ హాస్పిటల్లో చదువుతున్నాను, పారామెడికల్ డయాలసిస్. ఇప్పుడు మన యువత ఎలా ఉందంటే డ్రగ్స్ గట్రా వాడేసి బాగా కొంచెం పాడైపోతున్నారు. యువత కొంచెం ఈ మానేయాలని కొంచెం కోరుకుంటున్నాను. యాక్చువల్లీ యువత ఎప్పుడైతే డ్రగ్స్ తీసుకున్న తర్వాత సైకాలజీ ఏ రకంగా ఉంటుంది? సైకాలజీ కొంచెం మెంటల్గా ఫిజికల్గా కూడా బాగా డిస్టర్బ్ అయిపోతారండి. వాళ్ళు కుటుంబ పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? వాళ్ళు చేసే పనిలో ఏది ఇంట్రెస్ట్ ఉండకుండా ఏదో నార్మల్గా ఇంట్రెస్ట్ లేకుండా పోతుందండి. చదువు కూడా డ్యామేజ్ అయిపోతుంది. ఇంకా ఆర్థికంగా వాళ్ళ ఫ్యామిలీలో కూడా కొంచెం గొడవలు రావడం అలాంటివి జరుగుతుంది. ఎప్పుడైతే ఈ మత్తు పదార్థాలకు బానిస అవడం వల్ల అతను అసలు ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? ఆరోగ్య పరిస్థితి మొత్తం పాడైపోతుందండి. పైగా కిడ్నీలు డ్యామేజ్ అయిపోవడం, లివర్ చెడిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. దీని గురించి ఆపాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి అటు ప్రభుత్వాలు, ఇటు ఎన్జిఓస్, ఇటు అన్ని రకాలుగా కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి చేస్తున్నప్పటికీ ఈ డ్రగ్స్ బారిన పడి అనేక మంది యువత వాళ్ళ లైఫ్ని పాటు చేసుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దాని మీద అంటే కట్టుదిట్టమైనటువంటి చర్యలు ఎలా చేస్తే బాగుంటుంది అంటారు? కాబట్టి దీన్ని అరికట్టాలండి, పూర్తిగా అరికట్టాలి. దానికి కొంచెం మీరు తగిన చర్యలు తీసుకుంటే. సైకాలజిస్టులు ఎలాగో కౌన్సిలింగ్ ఇస్తే ఏమైనా కొంచెం మనకి ఏమైనా నివారణ అవుతుందా? అవుతుందండి. అది కొంచెం మీడియాలో ఇలాంటి వాటిలో కొంచెం పార్టిసిపేట్ చేసి స్ఫూర్తిని అందించాలని కోరుకుంటున్నాను. నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల మరి యువత అయితే కనుక డ్రగ్స్ బారిన పడి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు, ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు, వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు నాశనం అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది. దాని మీద మీరేమంటారు? The day you say no to drugs is the day you truly win, so please say no to drugs. A moment of high can cost your lifetime of peace. It's not worth it to say no to drugs. A moment of euphoria can cause lifetime of disaster, so please say no to drugs. And it can cause a lot of damage to society, family. It leads to a lot of damage around us, so please say no to drugs. There have been many instances where people who have been addicted to drugs have succumbed to theft to gain money, and that also causes a lot of social turmoil, which is something that we are trying to avoid. So say no to drugs. అమ్మ, ఈ నేడు ప్రస్తుత పరిస్థితుల్లో మరి ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మంది పిల్లలు, యువత, ముఖ్యంగా చెప్పుకోవాలంటే యువత ఈ డ్రగ్స్ బారిన పడి వాళ్ళ భవిష్యత్తుని, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. దాని మీద మీరు ఎలాంటి అభిప్రాయం తెలియజేస్తారు? Namaskaram. My name is Henna and I'm pursuing BBS first year in Ashram Medical College. డ్రగ్ అబ్యూస్ అనేది యువతకి ఇప్పుడు మెయిన్గా ఉండే ఒక ఎడిక్షన్ లాంటిది. లైక్ పియర్ ప్రెషర్ దీనికి ఎక్కువ కీలక పాత్రని పాలిస్తుందని చెప్పొచ్చు. మన తోటి ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా డ్రగ్ కానీ, సిగరెట్స్ కానీ, మందుకు కానీ బానిస పడినప్పుడు మనకి కూడా వాళ్ళతో పాటు చేరి లైక్ ఏముంది, ఒక పఫే కదా, ఒక్క సిప్పే కదా అని మనం ఒక్క సిప్లోనే అంతా ఉంది, దాన్ని మనం ఆ తర్వాత ఆపలేము. ఇఫ్ వీ కెన్ కంట్రోల్ దాట్ సింగిల్, ఒకసారి ట్రై చేద్దాం అనే ఆ ఒక ఆలోచనని మనం కంట్రోల్ చేసుకోగలిగితే మనం దీనికి బానిస అవ్వలేము. దానికి మనం బానిస అవ్వకూడదు కూడా. ఎందుకంటే మన ఫ్యామిలీని మనం దృష్టిలో ఉంచుకొని మన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. మన కోసం కష్టపడే అంతమందిని మనం వి షుడ్ నాట్ పుట్ దేర్ లైఫ్ ఎట్ స్టేక్. మన పేరెంట్స్ మనల్ని ఎంత కష్టపడి చదివిస్తున్నారో మనకి తెలుసు. వాళ్ళని గుర్తించుకోవాలి. వాళ్ళని గుర్తించుకుంటే మనం ఏమి చేయము యాక్చువల్లీ. అండ్ ఈ హ్యాపీనెస్ ఏమైతే ఉందో ఇట్స్ జస్ట్ ఎ టెంపరీ హ్యాపీనెస్. అండ్ మన బాడీలో ఉండే రిసెప్టర్స్ వాట్ ఆర్ ఆల్ దేర్,
అవి ఒక స్పెసిఫిక్ అమౌంట్కి రిసెప్టివ్ అవుతాయి. ఇప్పుడు ఇంత అమౌంట్ తీసుకుంటే నెక్స్ట్ టైం మనం అది యూస్ చేసేటప్పుడు ఇంకా ఎక్కువ అమౌంట్ తీసుకుంటేనే మనకు ఆ డోపమైన్ రష్ జరుగుతుంది. అండ్ ఆ అడిక్షన్ ఇంకా పెరుగుతూనే వెళ్తుంది, కానీ అది తగ్గదు. ఇట్ కాజెస్ ఈవెన్ డెత్. సో మనం అంత దానికి వెళ్ళకూడదు. వీ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్, టీచర్స్, ప్రొఫెసర్స్, వీళ్ళందరితో హ్యాపీగా ఉండాలి. ఎంబీబీఎస్ లైఫ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. దీనిలో మనం హ్యాపీనెస్ వెతుక్కోవాలి, కానీ డ్రగ్స్, సిగరెట్స్, మందు వీటికి దేనికి బానిస అవ్వకుండా ఉండాలి. సో ఫస్ట్ ఇయర్ నుంచే మనకి ఇవన్నీ మన మనసులో ఉంటే వీ క్యాన్ హోల్డ్ ఇట్ వితౌట్ ఫాలోయింగ్ ఇన్ టు ఎనీ ట్రాప్. నేడు ప్రపంచానికి మొత్తానికి యువత ఈ డ్రగ్స్ బారిన పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు, వారి భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారు. దాని మీద మీరేమంటారు? డ్రగ్స్ వాడడం వల్ల ఫిజికల్ హెల్త్ ప్రాబ్లం వస్తుంది, మెంటల్ హెల్త్ బ్రేక్ డౌన్ అవుతుంది, అండ్ దెన్ ఫైనాన్షియల్గా కూడా బర్డెన్ అవుతుంది. సో డ్రగ్స్కి దూరంగా ఉండాలి. ఒక క్షణం మత్తు కోసం మీ జీవితాన్ని పణంగా పెట్టకూడదు. మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును మార్చగలదు. కాబట్టి డ్రగ్స్కి దూరంగా ఉండండి. స్టే సేఫ్, స్టే హెల్దీ. ప్రపంచంలో పట్టి పీడిస్తున్నటువంటి డ్రగ్స్ బారిన పడే యువత అనేక మంది అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నేడు కనబడుతుంది. దాని మీద మీరు ఏ విధంగా సందేశాన్ని ఇస్తారు? మీ సంతోషం మీ చేతుల్లోనే ఉంటుంది. డ్రగ్స్కి అవకాశం ఇవ్వద్దు. ड्रग्स हमारी सेहत, स्वास्थ्य सब खराब करता है, इसलिए ड्रग्स का सेवन ना करें। पहली बार भी हमने उसका सेवन किया तो उसकी हमको लत लग सकती है, इसलिए फर्स्ट टाइम भी उसका इंटेक हमें नहीं करना चाहिए। और मतलब ऐसे बुरी आदतों से किसी का भी भला नहीं होता. दैट्स वाई से नो टू ड्रग्स ओनली. ड्रग्स को दूर करो और जीवन खुशहाल करो. व्हाट आर द यूजिंग ऑफ द कॉन्सिक्वेंसेस ऑफ ड्रग? सर, ड्रग्स हमारे शरीर को कमज़ोर बनाता है, दिमाग को कमज़ोर बनाता है. हमारे जो भी भविष्य में हमारे सपने हैं उसे पाने के लिए हम उससे दूर चले जाते हैं. इसलिए हमको ड्रग का सेवन नहीं करना चाहिए. यहाँ तक कि पहली बार के लिए भी हमको ड्रग्स नहीं ही लेना चाहिए. मेरा तो मानना है कि ड्रग्स छोड़ो, जीवन संवारो. డబ్బున్న వాళ్ళైతే డబ్బు గురించి ఆలోచించరు, కానీ ఈ డ్రగ్స్ వీటన్నిటికీ మధ్యతరగతి కుటుంబాలు బాగా ఇబ్బంది పడతారు. ఆ డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడి వాళ్ళు రక్తం చిందించి సంపాదిస్తారు, కానీ వీళ్ళకి వాటి మీద అంత అభిప్రాయం రాదు, వాళ్ళకి ఆ కష్టం తెలియదు. సో పిల్లలు కూడా వాళ్ళ గురించి ఆలోచించి మన కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూసి ఇలాంటి వాటిల్లో జోలికి వెళ్ళకుండా ఉండాలని నేను చెప్తుంటాను. థ్యాంక్ యూ. నా పేరు నందిని, నేను ఆస్ట్రమ్ మెడికల్ కాలేజ్ మాట్లాడుతున్నాను. డ్రగ్స్ మ్యాక్సిమం స్ట్రెస్ అంటారు, కానీ కొంతమంది కిక్ కోసం తీసుకుంటారు. అది కిక్ కోసం తీసుకోకండి ప్లీజ్, ఎందుకంటే అవి డ్రగ్స్ ఎక్కువ యూజ్ చేయకూడదు. లైక్ డ్రగ్స్ అనేవి క్లాసిఫైడ్ ఉంటాయి, మనం అవసరం దానికన్నా ఎక్కువ తీసుకోకూడదు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మనం లైక్ కెమికల్స్ తీసుకుంటాం, అవి కావాల్సినవి అవసరం లేనివి ఉంటాయి, అలాంటివి తీసుకోకూడదు, ఎందుకంటే లైఫ్ ఇస్ టూ ప్రిషియస్ ఫర్ దట్. Hello everyone, my name is Tanzeel Shireen and I am from Ashram Medical College. Most teenagers actually, they use drugs because of financial problems and parental pressures and everything. All of us should say no to drugs because they eventually affect our life in some way, and we completely depend on them, and that should be avoided. Say no to drugs and be healthy. Thank you. మై నేమ్ ఇస్ పూర్ణహాస్ని, ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ ఆశ్రమ్ కాలేజ్. అది డ్రగ్స్ అనేది ట్రెండ్స్ వల్లను ఎమోషనల్ స్ట్రెస్ వల్ల డ్రగ్స్ ఒక్కటే సొల్యూషన్ అనుకుంటున్నారు ఈ మధ్య యూత్. అలా కాకుండా ఈ డ్రగ్స్కి ఎంతే మనీ అవుతుందో అంతకంటే తక్కువలో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ థెరపీకి వెళ్ళొచ్చు, ఎవరితో ఉన్నా షేర్ చేసుకోవచ్చు. స్ట్రెస్కి ఇది ఒక్కటే ఆప్షన్ కాదు. ఇన్ఫ్యాక్ట్ దీనివల్ల ఇంకొంచెం స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి లైఫ్లో. ఇది మన చుట్టూ వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది, వాళ్ళు మన గురించి బాధపడతారు, చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో సీక్ అదర్ ఆప్షన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డ్రగ్స్. ఐ థింక్ ఇట్ ఈస్ బెస్ట్. Hello, my name is Yashika Nandigam. I'm from Ashram College, and
Please don't use drugs. The risks and effects could be anxiety, depression, memory loss, poor concentration, aggressive and unpredictable behavior. Your poor academic performance also decreases, and your financial problems, family conflicts, loss of trust, friendships, and increased crime could all be results of drug abuse. Please don't use drugs. నా పేరు సాకేత్, నేను ఎంబీబీఎస్ చదువుతున్నాను ఆశ్రమ్ మెడికల్ కాలేజ్లో. ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన కాన్షియస్లో మనం ఉండమన్నమాట. అప్పుడు చాలా అనర్థాలు జరిగిపోతాయి. ఈ డ్రగ్స్ అనేవి వాడడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఎంత స్ట్రెస్లో ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయాలి, కానీ డ్రగ్స్ అనే ఒక పాదంలోకి వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ తిరిగి రావడం అనేది చాలా కష్టం. అందుకని ముందే దాన్ని ప్రివెంట్ చేయడానికి ట్రై చేద్దాం. Hi, hello everyone. This is Jashmita from Ashram Alur Institute. అందరూ లైక్ యంగ్ జనరేషన్ అందరూ ఇప్పుడు డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. సో అది రెమెడీ కాదని నేను అనుకుంటున్నాను. సో ఎవ్రీవన్ మీరు బెటర్ మీ పేరెంట్స్కి వాటితోని అప్రోచ్ అవ్వండి, వాళ్ళ సజెషన్స్ తీసుకోండి, మీ పియర్స్ సజెషన్స్ తీసుకోండి. ప్రతి స్ట్రెస్ఫుల్ సొల్యూషన్స్కి డ్రగ్స్ ఒకటే సొల్యూషన్ కాదు, చాలా సొల్యూషన్స్ ఉంటాయి. బెటర్ చాలా కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా మనకు ఉన్నాయి అవైలబుల్గా. సో ఎవ్రీ వన్ బెటర్ అప్రోచ్ దట్. అందరూ డ్రగ్స్కి ఎడిక్ట్ అవ్వకండి. లైక్ బెనిఫిట్స్ కన్నా స్ట్రెస్ఫుల్ బెనిఫిట్స్ కన్నా లాసెస్ డ్రగ్స్ వల్ల చాలా ఎక్కువగా ఉంది. చాలామంది డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయి సూసైడ్స్ వరకు వెళ్తున్నారు. సో ఐ బెటర్ సజెస్ట్ యూ ఆల్ టు హ్యావ్ సజెషన్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్. మీ పియర్స్ నుంచి తీసుకోండి సజెషన్స్. సో థ్యాంక్ యూ అనడం. Hi, I am Pragya from Ashram Medical College first year. ముఖ్యంగా డ్రగ్స్ మూలన ఎందుకు పడతారు అంటే ఎక్కువ ఐసోలేషన్ కానీ, డిప్రెషన్ కానీ, లేకపోతే మెంటల్ హెల్త్ పాడైపోవడం కానీ ఇలాంటివి జరిగితే ఎక్కువ డ్రగ్స్ తీసుకుందాము అన్న సిచ్యువేషన్లోకి వచ్చేస్తారు. ఈ సిచ్యువేషన్లో ఫ్యామిలీతో మాట్లాడడం కానీ, ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ, వీళ్ళతో మీరు మాట్లాడలేరు అని అనుకుంటే ఒక థెరపీ అని ఒక ఆప్షన్ కూడా ఉంది, దానికి కూడా వెళ్ళొచ్చు. అది చాలా మంచి సొల్యూషన్. మళ్ళా ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఓన్లీ తీసుకున్న వాళ్ళే ఎఫెక్ట్ అవ్వరు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. అందుకు ఇది అసలు ఒక సొల్యూషనే కాదు ఏ ప్రాబ్లంకైనాను. ఇంకో సొల్యూషన్స్ ఉంటాయి, దాన్ని వెతుక్కొని మంచి లైఫ్ లీడ్ చేస్తే మంచిది. My name is Vaishnavi. I'm from Ashram Medical College. I'm Harini and I'm from Ashram Medical College, Alur. డ్రగ్స్ వల్ల ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ చేసేది యాంగ్జైటీతో, పీర్ ప్రెజర్తో, వాళ్ళు చేస్తున్నారు కదా అని మనము చేద్దాం అలాంటి వాటితో స్టార్ట్ చేస్తూ ఉంటారు. దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం అవుతుంది. పేరెంట్స్ సఫర్ అవ్వాల్సి వస్తుంది, ఫ్యామిలీస్ ఇబ్బంది పడాల్సి వస్తుంది, చాలా ఇష్యూస్ వస్తాయి. దాని నుంచి బయటికి రావడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో బెటర్ వాటిని యూజ్ చేయకుండా ఉంటే బెస్ట్. యూత్ చాలా ఎక్కువగా ఇదవుతున్నారు. సో వాళ్ళు యూత్ బాగుంటేనే కదా మన సిటీ టౌన్ అంతా బాగుంటుంది. సో వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి, లైక్ లివర్ డ్యామేజ్, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా స్టూడెంట్స్ అయితే యాంగ్జైటీ, ఇంకా వాళ్ళు స్టడీస్లో ఎక్కువ ఫోకస్ చేయలేరు, వాళ్ళ కెరీర్ మీద ఫోకస్ చేయలేరు. ఇలా చాలా వస్తాయి డ్రగ్స్ వల్ల. సో డ్రగ్స్ని యూజ్ చేయకుండా అసలు వాటిని ట్రై చేద్దామన్న థాట్ కూడా లేకుండా వాటిని అవాయిడ్ చేస్తే మన ఫ్యూచర్ బాగుంటుంది. సే నో టు డ్రగ్స్, సే yes to life. I'm Likita from Alluri Sitaramaraja Academy of Medical Sciences first year. యూత్ అంతా ఈ డ్రగ్స్కి ఎలా అడిక్ట్ అవుతున్నారంటే ఈ మూవీస్, సిరీస్ అన్నీ చూసి ట్రై చేయాలన్న ఒక ఇన్స్పిరేషన్తో అండ్ దెన్ ఈ స్టడీ స్ట్రెస్ వల్ల వీళ్ళు డ్రగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. బట్ వాళ్ళ పేరెంట్స్, రిలేటివ్స్, ప్రొఫెసర్స్ వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకం, ఆ పెద్ద డాక్టర్ అవ్వాలన్న డ్రీమ్ అంతా మర్చిపోయి డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి ఆ వే నుంచి పక్కకు వచ్చేసి లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. సో లెట్స్ నాట్ అడిక్ట్ టు డ్రగ్స్ అండ్ సేవ్ అవర్ లైఫ్స్. అవేర్నెస్ ఒకటి క్రియేట్ అవ్వట్లేదు ఎవరికి. సో ఆ డ్రగ్స్ మీద అవేర్నెస్ వస్తే వీళ్ళంతా ఇలా అవ్వరు. సో వీ షుడ్ ఆల్ బీ అవేర్ ఆన్ దట్ అండ్ వీ షుడ్ అవాయిడ్ డ్రగ్స్. I'm Varsha, student of Ashram Medical College. So I'm gonna talk about anti-drugs. So
The drugs have been made very popular and are being consumed by the youngsters these days. They are not knowing the harmful effects of it. But I would like to mention some of the disadvantages of drugs. They cause mental problems, social problems, and you yourself become a burden for your family and your friends. So I would say you all should say no to drugs. We have to know that drugs destroy your dreams and all. So you are there for your parents and people are there for you. So if you get influenced by drugs, you should go and seek for help. There are so many teachers, your elders and friends. So say no to drugs. అందరికీ నమస్కారం. నా పేరు మైత్రేయి. ఆశ్రమ్ మెడికల్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. డ్రగ్స్ వాడడం అనేది మనకి ఫంక్షనల్ మెచ్యూరిటీ, సిచ్యువేషనల్ మెచ్యూరిటీ లేదా సైకలాజికల్ మెచ్యూరిటీ, ఈ మెచ్యూరిటీ మనకి చిన్నప్పటి నుంచి బేస్ లేకపోవడం వల్ల ఇలాంటి డెసిషన్స్లోకి మనం ఇండల్జ్ అవుతూ ఉంటాం. సో నాకు తెలిసినంత వరకు మన పేరెంట్స్ కానీ మన పెద్దవాళ్ళతో కానీ మన కమ్యూనికేషన్ గ్యాప్ కనుక మనం ఫిల్ చేసుకోగలిగితే ఈ డ్రగ్స్కి అలవాటు పడాలనే ఐడియా కూడా రాదు. సో ఇది వరకు చిన్నప్పుడనే కాదు, ఇంకా ఓల్డెన్ డేస్లో మనకి జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. దానివల్ల మన పెద్దవాళ్ళ నుంచి సిచ్యువేషన్లో ఇలాగా బిహేవ్ చేయాలి, ఇలా మనం ఎదుర్కోవాలి ఛాలెంజెస్ అని మోరల్ వాల్యూస్, లైఫ్ లెసన్స్ మనకి మన పెద్దవాళ్ళ నుంచి తెలిసేది. కాకపోతే ఈ మధ్య న్యూక్లియర్ ఫ్యామిలీస్, చిన్న ఫ్యామిలీస్ అయిపోవడంతో, పేరెంట్స్తో కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగిపోవడంతో, ఫోన్ యూసేజ్ ఎక్కువైపోవడంతో మన పేరెంట్స్తో మనం మాట్లాడలేకపోతున్నాం, మన పెద్దవాళ్ళతో మనం టైం స్పెండ్ చేయలేకపోతున్నాం. దీనివల్ల మనం ఛాలెంజ్ మనకి ఏదైతే ముందు మన లైఫ్ మనకి ఇచ్చిందో అది ఎలా ఫేస్ చేయాలో తెలియక డ్రగ్స్ అని, ఇలా ఆల్కహాల్ అని, ఇంకా ఎన్నో చెడు అలవాట్లకి మనం అలవాటు పడిపోతున్నాం. సో దీనికి సొల్యూషన్ నాకు తెలిసి మన పేరెంట్స్తో మనం మాట్లాడగలగాలి. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలతో అంతే ఓపెన్గా మాట్లాడగలిగితే వాళ్ళ స్ట్రెస్ ఏదైతే ఉందో వాళ్ళు తీర్చుకోగలరు. సొసైటీలో డ్రగ్స్ బారిన పడే యువత వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు కదా, దాని మీద డ్రగ్ నివారణ కోసం మీరు ఏ విధంగా చెప్తారు? అందరికీ నమస్కారం. నా పేరు లలితశ్రీ. నేను ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ నుంచి వచ్చాను. అదైతే నిజమే. ముందు దాంట్లో పడుతున్నాను మనకి తెలిసినప్పుడే మనం ఆ డ్రగ్స్ అనేది నివారించాలి. ఫస్ట్ ఇదేమి రాకుండా ఫస్ట్ మనం చదువు అనేది మనం ఎంజాయ్ చేస్తూ చదవాలి. డ్రగ్స్ వల్ల చాలా చదువే కాదు, కొన్ని జీవితాలు కూడా పోతున్నాయి. అవి ముందు మనం తెలుసుకొని ముందే ఆపాలి. లేకపోతే తర్వాత చాలా పరిణామాలు మనం ఎదుర్కొంటాం. అది ముందుగా మన తల్లిదండ్రులు, మన ఉపాధ్యాయులు ముందు వాళ్ళని గౌరవించి వాళ్ళని చెప్పినవన్నీ మనం పాటిస్తే మనం ఏ చెడు దారిలోకి వెళ్ళము అని నేను అనుకుంటున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో మరి యువత ఈ డ్రగ్స్ బారిన పడి అనేక రకాలైన ఇబ్బందులకు గురవుతున్నారు. దాని నివారణ కోసం మీరు ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇస్తారు? నా పేరు వైశాలి. నేను ఆశ్రమ్ మెడికల్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ MBBS చేస్తున్నాను. ప్రస్తుత రోజుల్లో డ్రగ్స్ యూసేజ్ వల్ల మన బాడీలో చాలా ఎఫెక్ట్స్ వస్తాయి. Say no to the drugs in the society. What are the examinations to the people? Okay, actually, I think that many people, like especially the students below the age of 18, are thinking the mode of having that. Like rich people are taking, so why not I? And then the stress which they are facing, they are willing to control by some means. So they are thinking of taking the drugs, which will cause some hallucinations and all. ప్రస్తుత పరిస్థితుల్లో మరి ముఖ్యంగా కాలేజీ యువత ఈ డ్రగ్స్ బారిన పడి వాళ్ళ లైఫ్ పాడు చేసుకుంటున్నారు. అదే కాకుండా దానికి బానిస అయిపోయి ఇంట్లో పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబం చిన్న భిన్నమయ్యేటువంటి పరిస్థితులు నేడు ప్రపంచంలో ఎక్కువ కనబడుతున్నాయి. వాటి నివారణకు అవేర్నెస్గా మీరు ఏం చెప్తా ఉంటారు? First of all, everyone are getting addicted to the drugs basically because of emotionally or mentally they are getting stressed over that. And I don't think so mental stress would be relieved just by the drugs or something. We should not get addicted to that. And mostly whoever are addicted to that, they rob or gain the money in a wrong way, and that should not be done. That should not be done. Thing is, mentally to get relief, we have many programs like cultural activities or yogas, meditation and all that. Those may give a better relief regarding drugs, and that should be followed by students and everyone mostly. And drugs is a wrong way going to get mentally or for the dopamine release and all that. It's not a good way, and that should not be done by students and all.
आजकालच्या पिढीत आपण खूप बघत आहे की ड्रग्ज ॲडिक्शन खूप वाढलेलं आहे. याचं मुख्य कारण म्हणजे मुलांच्या डोक्यावर स्ट्रेस, एक्सपेक्टेशन्स फ्रॉम पॅरेंट्स. दिस डज नॉट मीन दॅट द स्टुडंट शुड inculcate drugs in them. Better we have many options to stress relief. आणि याच्यामुळे मुलांना खूप सगळ्या गोष्टी असतात जे ते गो थ्रू जात असतात, तर त्याच्यामुळे ड्रग्ज खूप वाढले आहे त्या कारणामुळे. सो मला वाटते की ड्रग्ज एक खूप मोठी बॅरियर आहे मुलांच्या लाईफमध्ये, जे आपण अवेअर करून त्यांना खूप सगळ्या नवीन गोष्टी इंट्रोड्यूस करून आपण त्यांना सांगू शकतो की या सगळ्या ज्या गोष्टी डोक्यात असतात ज्याच्यामुळे मुलं इमोशनली फेल होऊन अशा गोष्टींमध्ये इन्व्हॉल्व होतात. So we can make the students free of drug by making them aware about the good things, like different experiences, like we have Yes Plus programs and many things. ప్రస్తుతం సొసైటీలో సమాజంలో ముఖ్యంగా యువత ఈ డ్రగ్స్ బారిన పడి వాళ్ళ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దాని మీద డ్రగ్స్ నివారణ కోసం మీరు ఏ విధమైన సందేశాన్ని ఇస్తారు? సో డ్రగ్స్ గురించి చెప్పాలని అనుకుంటే ఇప్పుడున్న యూత్లో ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఇప్పుడున్న మనుషులు కానీ వాళ్ళ స్ట్రెస్ కోసం, రిలీఫ్ కోసం వాడతారని చెప్పచ్చు. సో ఆ స్ట్రెస్ని రిలీజ్ చేసుకోవాలంటే చాలా వేస్ ఉన్నాయి, కానీ కొంతమంది ఏదో సరదాకి లేదంటే ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ఆ ట్రై చేసి అడిక్షన్లో దిగుతారు. అదనేది చాలా రాంగ్ వే ఆఫ్ రిలీఫింగ్ స్ట్రెస్ అనమాట. సో వాటికి చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ కొంతమందికి స్పోర్ట్స్ ఉంటాయి, కొంతమందికి హాబీస్ చెస్ ఆడటం కానీ లేదంటే ఒక పర్టికులర్ స్పోర్ట్స్ తీసుకోవడం కానీ వాళ్ళ స్ట్రెస్ని రిలీఫ్ చేసుకోవడానికి చాలామంది చాలా విధాలుగా తీసుకుంటారు. సో ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల చాలామంది చాలా ఫేస్ చేస్తారు. వాళ్ళే ఫేస్ చేయడం కాకుండా వాళ్ళ పేరెంట్స్ కానీ లేదంటే వాళ్ళ పక్కన ఉండే వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళు ఈ డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడం కన్నా వేరే ఆల్టర్నేటివ్స్ వెతుక్కుంటే ఇంకా బాగుంటుంది. అండ్ డ్రగ్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ అది స్లోగా స్టార్ట్ అవుద్ది, తర్వాత స్లోగా అది ఎడిక్షన్ కింద అయ్యి పక్కన ఉన్న వాళ్ళని కూడా చెడగొట్టడానికి అనే ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోద్ది. సో ఈ డ్రగ్స్ వల్ల మన బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. చాలా మెడికల్ టెక్నాలజీ ఉంటుంది దాని వెనకాల, డ్రగ్స్ వెనకాల కూడా. సో బెటర్ నాట్ టు టేక్ డ్రగ్స్. Drugs is not something that should be taken it light. That promise you temporary happiness, but it can give you a long-lasting depression. So drug and it has so many health. It affects our health very badly. It gives you nauseous feeling, anxiety. In the absence, if you become a drug addict, it will also have so much financial crisis, not only on you but also your family. Not only you have to suffer with it, but also family is affected. So before you get the decision of getting, even once you think of using drugs, first think of your family and first think of your future before using it. It is not something that can be taken it lightly and you can use it. So many bad draws that will drain you after in your future also. బాబు, ప్రస్తుతం సొసైటీలో అనేక మంది మరి ముఖ్యంగా టీనేజ్ యువకులు ఈ డ్రగ్స్ బారిన పడి వాళ్ళ లైఫ్ని నాశనం చేసుకుంటున్నారు. వారితో పాటు వారి కుటుంబం కూడా నాశనమైన పరిస్థితి కనబడుతుంది. దాని మీద మీరే ఉంటారు? అంటే ఈ సొసైటీలో డ్రగ్స్ ఈ మధ్యన చాలా పెరిగిపోయాయి, డ్రగ్ యూసేజ్. ఎస్పెషల్లీ మా ఏజ్ గ్రూపే, ఐ మీన్ అడాలసెన్స్ ఇంకా అండ్ యంగ్ అడల్ట్స్. అండ్ ఇదంతా ఎలా మొదలవుతుందంటే ఎవరైనా స్ట్రెస్ గురించి కానీ ఇంకా దేనివల్ల అయినా మీకు పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ వాటి నుంచి దూరంగా వెళ్ళాలంటే చాలామంది ఇది చాలా సింపుల్గా ఇంకా చాలా ఆకర్షవంతంగా చూపిస్తారు జనాలు. దానివల్ల చాలా అట్రాక్ట్ అయ్యి స్టార్ట్ చేస్తారు నెమ్మదిగా. దాని తర్వాత నెమ్మదిగా దాని మీద డిపెండ్ అవ్వడం మొదలెట్టేస్తారు. వాటి వల్ల మీకు సోషల్గా కానీ మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ 3 రకాలుగా హెల్త్ దెబ్బతింటుంది. అలా కాకుండా మీకు చాలా స్ట్రెస్ రిలీఫ్కి చాలా వరకు చాలా వేరే ఆప్షన్స్ ఉంటాయి, వేరే దారులు ఉంటాయి. లైక్ స్పోర్ట్స్ ఉంటాయి, ఇంకా లేదంటే మరీ ఎక్కువ స్ట్రెస్ వల్ల మీరు బాధపడుతుంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడం కానీ లేదంటే మీకు మీ చుట్టుపక్కల ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీతో కానీ షేర్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తే చాలా వరకు ఈ డ్రగ్స్ కానీ వేరే వాటిలు కానీ చాలా
అవాయిడ్ చేయొచ్చు. అంతేగాని ఈ బాగా కనిపిస్తుంది కదా అని ట్రై చేసి దాంట్లో మళ్ళీ ఎడిక్ట్ అయిపోయి అలా చేస్తే ఇట్స్ అ రాంగ్ వే. ఎక్కువ మంది యువత ఈ డ్రగ్స్ బారిన పడి వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోవడంతో పాటు ఆసుపత్రి పాలవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మెంటల్లీ, ఫిజికల్లీ తన హెల్త్ని పాటు చేసుకున్న పరిస్థితులు కనబడుతుంది. దాని మీద మీరే ఉంటారు? Drugs actually influence your mental, physical and emotional well-being, and due to which you have to get hospitalized, and because drugs have chemicals and it is kind of addicted to you, and you keep intaking them, so because of which you have like a withdrawal syndrome. Even though you want to stop it, you cannot do it, because of which you have to get hospitalized, and which I think is one of the reasons people are getting hospitalized, and parents also have to face the they are having financial disruption because they have to admit them in hospitals and everything. So I think that's the reason they're getting hospitalized. ప్రస్తుత సమాజంలో యువత డ్రగ్స్ బారిన పడి వాళ్ళ లైఫ్ స్పాయిల్తో పాటు వాళ్ళ కుటుంబాన్ని కూడా నాశనం చేసుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దాని మీద మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఏం చెప్తానంటే, చుట్టూ ఉన్న వాళ్ళు ఫోర్స్ చేస్తారు ఎవరికైనా కానీ. ఎవరికి వాళ్ళుగా ఎవరు స్టార్ట్ చేయరు అవన్నీ. ఫస్ట్గా ఏం చెప్తానంటే, చుట్టూ ఎవరేమన్నా కానీ పట్టించుకోవద్దు. మనగా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి ఏం చెప్పారు అవి గుర్తు తెచ్చుకోండి. ఒక పని చేసే ముందు చిన్నప్పటి నుంచి ఏం నేర్పించారు, మనల్ని ఎట్లా పెంచారు అవి గుర్తు తెచ్చుకోవాలి. కానీ ఎవరో ఏదో అన్నారు కానీ మనల్ని దూరం పెట్టారని చెప్పి వేరే వాళ్ళు ఫోర్స్ చేసినందుకు మనం ఏదో పనులు స్టార్ట్ చేయకూడదు. ఎస్పెషల్లీ డ్రగ్స్ లాంటివి. వాళ్ళు అన్నారని చెప్పి ఒకసారి తీసుకుందాం అనిపించింది, కానీ తీసుకున్న దగ్గర నుంచి మన లైఫ్ స్పాయిల్ అవటం మాత్రం మన ఫ్యామిలీ లైఫ్ కూడా స్పాయిల్ అయింది. అంతలా మంచిది, ఎందుకంటే అక్కడ స్పాయిల్ అవుతుంది మన లైఫే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళ లైఫ్ కూడా, మనం నమ్ముకున్న వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది. దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ముందుగా డ్రగ్స్ అనేది తీసుకోవడం ఎప్పుడు జరుగుతుంది అంటే, పిల్లలు అకాడమిక్స్ గురించి కానీ, లేకపోతే ఇంట్లో పేరెంట్స్ పెట్టే ప్రెషర్ వల్ల కానీ, లేకపోతే ఫ్రెండ్స్ ఫోర్స్ చేయడం వల్ల కానీ, ఇలాంటివి జరగడం వల్ల తీసుకుంటున్నారు. మన పేరెంట్స్ మెయిన్గా ఏం చేయాలి అంటే, అలాంటివి మనకి దూరంగా ఉండేటట్టు టీచర్స్ కూడా పిల్లలకి ప్రేరణ కలిగించేలాగా వాళ్ళని ఒత్తిడి చేయకుండా చూస్తే ముందుగా వాళ్ళు అలాంటి వాటికి దగ్గరికి వెళ్లకుండా ఉంటారు. ఒకవేళ వాళ్ళు వెళ్ళినా కానీ వాళ్ళకి మంచిగా దారి చూపించి ఇలాంటివి తప్పు అని చెప్పడం వల్ల వాళ్ళకి ఒక మోటివేషన్ లాగా కల్పించాలి. ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు ఒక మంచి దారిలో ఉండడం, అలాగే వాళ్ళు అకాడమిక్స్లో కూడా అది మంచిగా రాణించగలుగుతారు. పేరెంట్స్ ముఖ్యంగా వాళ్ళని పక్కన పిల్లలతో పోల్చడం, వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా మీరెందుకు చేయలేరు అన్న ఒత్తిడి చేయించకపోతే పిల్లలు ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో దేవుడు వాళ్ళకి ఒక మంచి బలాన్ని ఇస్తాడు. అందులో అది పేరెంట్స్ గుర్తించి వాళ్ళకి అది మెయిన్గా బలంగా చేయగలిగితే వాళ్ళు ఖచ్చితంగా ముందుకు రాణిస్తారు. డ్రగ్స్ వాడే అవసరమే ఉండదు పిల్లలకి. ప్రస్తుత పరిస్థితుల్లో యువత, ముఖ్యంగా టీనేజ్ కుర్రోడు, కాలేజీ కుర్రోడు యువత ఈ డ్రగ్స్ బారిన పడి వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. దాని మీద డ్రగ్స్ నివారణకు మీరు ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇస్తారు? డ్రగ్స్ అనేవి అందరూ తీసుకుంటారు. అది ఒకసారి తీసుకోగానే ఒకరికి అడిక్ట్ అయిపోతాము దానికి. ఆ డ్రగ్స్ వల్ల అది మళ్ళీ తీసుకొని దానివల్ల ఫ్యామిలీ ఇష్యూస్, మెంటల్ ఇష్యూస్ చాలా వస్తాయి ఒకరికి. అది దాంతో కాకుండా మళ్ళీ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నప్పుడు మనము దొంగతనానికి కూడా సిద్ధపడతాము. సో ముందు నుంచే అది ట్రైల్ కూడా తీసుకోకూడదు. అసలు డ్రగ్స్ దొరికే దూరంగా ఉండాలి. ట్రైల్ లాగా కూడా అసలు తీసుకోకూడదు. ప్రస్తుత సమాజంలో యువత డ్రగ్స్ బారిన పడి వాళ్ళ లైఫ్ నాశనం చేసుకుంటున్నారు. మరి ముఖ్యంగా వాళ్ళ హెల్త్ పాడవుతుంది, మరి ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. దాని మీద మీరు ఏం చెప్తారు? నా పేరు నారాయణ హిరణ్మయ్, ఆశ్రమ్ మెడికల్ కాలేజ్లో చదువుతున్నాను, ఫస్ట్ ఇయర్. ప్రెజెంట్ చాలా యూత్ డ్రగ్స్ వల్ల చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు. దానివల్ల తర్వాత వాళ్ళకి స్ట్రెస్ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది, ఇంకా ఆర్గాన్స్ మేజర్ అన్ని ఆర్గాన్స్ పాడైపోతాయి డ్రగ్స్ వల్ల. ఇది ఎందుకు వస్తుందంటే పక్కన ఉండే వాళ్ళ పీర్స్ వల్ల, ఫ్రెండ్స్ వల్ల, అందరూ అని చెప్పలేము కానీ ఇంకా ఏం చేయాలో తెలియక ఇంకా డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతారు. ఈ ఏజ్లో అందరికీ మేము చెప్పిందే కరెక్టు, ఇంకా ఏం చేసినా మేము కరెక్ట్గానే చేస్తాం, మాకు తెలుసు అన్నట్టు బిహేవ్ చేస్తారు. పేరెంట్స్ చెప్పింది వినాలనుకోరు ప్రస్తుతం. ఇంకా పేరెంట్స్ చెప్పింది వింటే అప్పుడు వాళ్ళు బాగుపడే లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ డ్రగ్స్ బారిన పడి
కాలేజ్ యువత వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసేసుకుంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దాని మీద యాంటీ డ్రగ్స్ మీరు ఏ విధమైనటువంటి సమాచారం చెప్తారు? Hello everyone, I am U Sanjana, studying first year in Ashram Medical College. Drugs usage గురించి అంటే మోస్ట్లీ ఈ యంగ్ పీపుల్ అనేది ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నారు అంటే బికాస్ దే థింక్ ఇట్స్ రియలీ కూల్. ఈ సోషల్ మీడియా యూసేజ్ అనేది ఎక్కువైపోవడం వల్ల ఇవన్నీ కూల్ థింగ్స్ లాగా వాళ్ళు పర్సీవ్ చేసుకుని వీటికి అలవాటు పడుతున్నారు. బట్ ఇన్ రియాలిటీ ఇట్ డిస్ట్రాయ్స్ యువర్ లైఫ్, ఇట్ డిస్ట్రాయ్స్ పీపుల్ హూ లివ్ అండ్ వర్క్ ఫర్ యూ, లైక్ యువర్ పేరెంట్స్ అండ్ యువర్ ఫ్యామిలీ. మీ హెల్త్ కూడా పాడైపోద్ది, మీ డ్రీమ్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోతాయి. సో ప్లీజ్ డోంట్ గెట్ అడిక్టెడ్ టు డ్రగ్స్ అండ్ డోంట్ ఈవెన్ స్టార్ట్ డ్రగ్స్. అందరికీ నమస్కారం. నా పేరు రేణుక. నేను ఆశ్రమ్ మెడికల్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఎక్కువగా డ్రగ్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ప్రెజర్, ఇంకా టెన్షన్స్ వల్ల, ఇంట్లో ఉన్న ప్రెజర్స్ వల్ల, స్టడీలో ఉన్న ప్రెజర్స్ వల్ల ఎక్కువ యూజ్ చేస్తారు. నాకు తెలిసి ప్రెజర్స్ని హ్యాండిల్ చేయడానికి ఒక డ్రగ్స్ ఒకటే మార్గం కాదు. మనకి ఇంకా చాలా అదర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, లైక్ యోగా, ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. పేరెంట్స్ ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం, ఫ్రెండ్స్తో ఎక్కడికైనా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి, పీస్ఫుల్ ఏరియాస్లోకి వెళ్ళి పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉండడం వల్ల కూడా మనకి ఎక్కువగా ఈ స్ట్రెస్ ఇంకా ప్రెజర్ అనేవి బాగా తగ్గుతాయి. ఎక్కువ స్టడీస్లో కానీ, ఫ్యామిలీ మ్యాటర్స్లో కానీ, ఏదైనా సరే ఓన్లీ డ్రగ్స్ వల్లే మనం హ్యాపీగా ఉంటాము, అన్నీ మర్చిపోవటం అని ఒకటే ఒక రీజన్ కాదు. ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. వాళ్ళకి నచ్చిన కల్చరల్ యాక్టివిటీస్ అయినా చేయొచ్చు దీని నుంచి డైవర్ట్ అవ్వడానికి కోసం. ఒకవేళ డ్రగ్స్కి ఎక్కువ అడిక్ట్ అయిపోయాక కూడా దాని నుంచి డీవియేట్ అవ్వడానికి మనకి డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. లైక్ ఎవరికి ఏది నచ్చితే అది, వాళ్ళు నచ్చిన యాక్టివిటీస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వి దాని నుంచి మారిపోవడం వల్ల కూడా డ్రగ్స్ నుంచి బయటకు రావచ్చు. డ్రగ్స్ బారిన పడి ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో అత్యధిక యువత పాడైపోతున్న పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. రోజుకి ఒక్కొక్క రకంగా మనకి కళ్ళెదుట అన్ని ఛానల్స్లోనూ, టీవీలో కూడా చూస్తున్నాం. దీని నివారణకు ఏ విధమైనటువంటి సందేశాన్ని మీరు ఇస్తారు? అందరికీ నమస్కారం. నా పేరు శరణ్య. నేను ఆశ్రమ్ మెడికల్ కాలేజ్లో చదువుతున్నాను. సో అసలు డ్రగ్స్ వాడడానికి యూత్ అనేది ఫస్ట్ అయితే వాళ్ళు అది కూల్ అనుకోవడం వల్ల చేసేది ఉంటుంది, లేదంటే చాలా స్ట్రెస్కి గురైనప్పుడు డ్రగ్స్ వైపు వెళ్తూ ఉంటారు. సో ఇది ప్రివెంట్ చేయాలంటే మనం ఫస్ట్ ఈ డ్రగ్స్ అనేది కూల్ కాదు అని చెప్పి మనం అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. దాని తర్వాత స్ట్రెస్కి అదర్ ఆల్టర్నేటివ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ ఆడటం కానీ, లేదంటే యాక్టివిటీస్ కానీ, ఏదైనా హాబీస్ అలవాటు చేసుకుని స్ట్రెస్ని తగ్గించుకోవాలి. కానీ ఇలా డ్రగ్స్ వైపు వెళ్ళకూడదు. ఇంకోటి మనం చేయాల్సింది ఏంటంటే పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ చాలా చెప్తూ ఉంటారు, అది మనం వింటే సరిపోతుంది. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, ఐఎమ్ సమంత. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ ఆశ్రమ్ మెడికల్ కాలేజ్. చాలామంది స్టూడెంట్స్ ఒక్కసారి ప్రొఫెషనల్ కాలేజెస్కి వచ్చాక డ్రగ్స్కి బాగా అడిక్ట్ అవుతున్నారు. ఎందుకంటే నాకు తెలిసి 10th తర్వాత, 12th తర్వాత ఒక్కసారి స్కూలింగ్ కంప్లీట్ అయ్యాక వాళ్ళు గ్రోన్ అప్ ఇండివిజువల్స్గా వాళ్ళు సొసైటీకి రిప్రజెంట్ చేసుకోవడానికి చాలా పాత్స్ ఉన్నాయి. కానీ వన్ ఆఫ్ ద పాత్ వాళ్ళు డ్రగ్స్ని బాగా ఎంచుకుంటున్నారని నాకు అనిపిస్తుంది. అది కరెక్ట్ వే కాదు అని ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి యూత్లో, స్టూడెంట్స్లో 10th to 12th స్టూడెంట్స్కి బాగా అవేర్నెస్ క్రియేట్ చేయాలని నేను అనుకుంటున్నాను. హాయ్, మై నేమ్ ఇస్ దీప్తి. ఐఎమ్ ఫ్రమ్ ఆశ్రమ్ మెడికల్ కాలేజ్. అందరూ డ్రగ్స్ స్ట్రెస్ వల్ల వాడుతున్నారు, కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళని చూసి కూడా వాడుతున్నారు. గుడ్ ఫ్రెండ్స్ గైడ్ యూ ఇన్ ఏ గుడ్ వే. అంతే. మీ పేరెంట్స్ మీకోసం చాలా కష్టపడుతూ ఉన్నారు. చాలా కష్టపడి ఫీజు కట్టి చదువుకోవాలి, మా పిల్లలు చాలా సాధిస్తారు, మా పిల్లలు మమ్మల్ని బాగా చూసుకుంటారు అనే ఇదిలో ఉన్నారు. కాబట్టి ఎవరు డ్రగ్స్ వాడొద్దు. డ్రగ్స్ వాడి చాలామంది ట్రావెల్ చేసినప్పుడు దే మే లీడ్ టు యాక్సిడెంట్ ఆల్సో. కాబట్టి దేర్ ఈస్ సమ్వన్ హూ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ ఎట్ హోమ్. ప్లీజ్ బీ సేఫ్, డోంట్ యూస్ డ్రగ్స్. అసలు యువత ముందు డ్రగ్స్కి ఎలా అడాప్ట్ అవుతున్నారు? హాయ్, మై నేమ్ ఇస్ సౌమిత్ర. యాక్చువల్లీ ఫస్ట్ చెప్పాలంటే యూత్ అందరూ ఎడిక్ట్ అవుతుంది అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ వెరీ క్యూరియస్ టు నో. ఫస్ట్ క్యూరియస్తో స్టార్ట్ చేస్తారు అండ్ దెన్ వాళ్ళు చాలా ఎడిక్ట్ అయిపోతారు. దానివల్ల వాళ్ళకి లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే లైక్ వాళ్ళు ఏదైనా సాధించాలనుకునేటప్పుడు అది వాళ్ళు సాధించలేకపోతే డిప్రెస్ అయిపోయి వాళ్ళు డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతారు. దాని బదులు దే కెన్ టాక్ టు their parents or their friends, their good friends and faculty or their teachers, so they can guide them in a right way so they can lead their life very happily.
నా పేరు స్వప్నిక, నేను ఆశ్రమ్ కాలేజ్ నుంచి చదువుతున్నాను. డ్రగ్స్ యూస్ చేయడానికి 2 ఉంటాయి. ఒకటి సైకాలజీగా డిస్టర్బ్ అవ్వడం, లేకపోతే దాని గురించి అవేర్నెస్ తెలియకుండా యూస్ చేయడం. అదొక ఫ్యాషన్ లాగా కొంతమంది యూస్ చేస్తారు. కొంతమంది డిప్రెషన్లో ఉంటూ కొంచెం సైకాలజీగా డిస్టర్బ్ అవుతూ అలా డ్రగ్స్ యూస్ చేస్తారు. మేబీ నాకు తెలిసి ఒక కన్సల్టెంట్ని ప్రిఫర్ చేస్తే మంచిది, వాళ్ళకి హెల్త్ మంచిది అండ్ మైండ్ సెట్ కూడా మంచిగా ఉంటుందని చెప్పి నా This is Samhita from student of Alluri Sita Ramaraju College of Medical Sciences. డ్రగ్స్ వల్ల చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. మోస్ట్ ఆఫ్ ద యంగ్ పీపుల్ డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు. మేబీ వాళ్ళ స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, ప్రెషర్, స్టడీ ప్రెషర్ అవ్వచ్చు, లేకపోతే ఒక క్యూరియాసిటీ వల్ల స్టార్ట్ చేయొచ్చు డ్రగ్ యూస్ చేయడం. కానీ అదే అడిక్షన్ అయిపోతుంది, లీడ్స్ టు మెనీ డిజార్డర్స్ ఆఫ్ అవర్ బాడీ. యాజ్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్ వీ నీడ్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ దెమ్. సో డ్రగ్స్ తీసుకొని కాసేపటికి పెయిన్ రిలీవ్ అయిపోతుంది, స్ట్రెస్ రిలీవ్ అయిపోతుంది, కానీ ఇట్ మేక్ కాజెస్ మచ్ డ్యామేజ్ టు అవర్ బాడీ. Rather than using drugs, communicate with your parents or your faculty, whoever you are close to you. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ గాయత్రి పాల్గొని ఫ్రమ్ ఆశ్రమ్ మెడికల్ కాలేజ్. అందరూ అంటున్నారు పీపుల్ ఆర్ అడిక్టింగ్ టు డ్రగ్స్ అని, బట్ ఎందుకు అడిక్ట్ అవుతున్నారు అన్న దాని మీద ఫస్ట్ ఒక రీజన్ ఉండాలి కదా. అండ్ పీపుల్ ఆర్ సేయింగ్ దట్ పీపుల్ ఆర్ అడిక్టింగ్ టు డ్రగ్స్ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ అండ్ పేరెంటల్ బర్డెన్ అండ్ సమ్ వాట్ ఎనీథింగ్ దే మైట్ ఫీల్. బట్ యాక్చువల్లీ డ్రగ్స్ యూసేజ్ అన్నది మనం స్టార్ట్ చేస్తాం స్ట్రెస్ వల్ల, బట్ ఆఫ్టర్ యూజింగ్ ఇట్ మనం దాని నుంచి బయటకు రావడానికి ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటాం. సో యాక్చువల్లీ స్ట్రెస్ పోవడానికి డ్రగ్స్ యూస్ చేయడం ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ మీన్స్. యాక్చువల్లీ అది కరెక్ట్ కాదు. సో అంతే, స్ట్రెస్ పోవడానికి చాలా వేస్ ఉన్నాయి ఇంకా మనకి. అండ్ అట్ దిస్ ఏజ్ వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ అవర్ డ్రీమ్స్, నాట్ ఫర్ స్టాప్ యూజింగ్ డ్రగ్స్. అంటే ఇది ఒక రీజన్ కాదు మనం ఇలా ఉండడానికి. అండ్ ఈ ఏజ్లో డ్రీమ్స్ కోసం ఫైట్ చేయాలి కాబట్టి సే నో టు డ్రగ్స్. డ్రగ్స్ ఆర్ టూ డెడ్లీ, సో ఫైట్ ఫర్ యువర్ డ్రీమ్స్, నాట్ ఫర్ డ్రగ్స్. థ్యాంక్ యూ. Hello, my name is Jashwant. I'm studying first year MBBS in Ashram Medical College. Present generation ఏంటంటే లైక్ వాళ్ళు చాలా ఎడిక్టెడ్ టు డ్రగ్స్. ఎందుకంటే వాళ్ళకి ఒక ప్రాపర్ గైడెన్స్ లేదు లైఫ్లో ఎలా ముందుకు వెళ్ళాలి. ఒక సిచ్యువేషన్ని బట్టి దాని మీద ప్రెషర్, స్ట్రెస్ వల్ల డ్రగ్స్ ఒక రీజన్ అనుకొని అక్కడే ఉండిపోతున్నారు. వాళ్ళకి ఒక ప్రాపర్ మెంటర్ లేదు, ఇది తప్పు, ఇది చేయకూడదు, దీనివల్ల మన లైఫ్లో చాలా కోల్పోతాం అని. కాబట్టి చాలామంది దానికి ప్రెసెంట్ జనరేషన్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. అది నా అభిప్రాయం. My name is D. Abhishek, studying first year of MBBS in Ashram's Medical College. Age 12 to 18 years యంగ్స్టర్స్ చాలామంది డ్రగ్ అబ్యూస్కి ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. సో వాళ్ళందరూ కూడా అవన్నీ ప్రివెంట్ చేసి అండ్ ఆల్సో కంట్రోల్లో ఉండాలి. Hi everyone, myself Rupa Chandrika. I'm from Ashram Medical College, studying first year MBBS. As future medical professionals, no one would know more about drugs than us. గుడ్ ఈవినింగ్, నా పేరు హిమాంక్ మరువాడ. నేను ఆశ్రమ్ మెడికల్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ని. ఇప్పుడు డ్రగ్స్ అన్నవి ఒక మనిషికి ఎవరికైనా డ్యూ టు మెనీ సర్కమ్స్టాన్సెస్ లో పాయింట్స్ వస్తాయి లైఫ్లో. సో అలాంటి సిచ్యువేషన్స్లో కరెక్ట్ సపోర్ట్ సిస్టమ్ లేకపోవడం వల్ల, స్ట్రెస్ ఎక్కువ అయిపోవడం వల్ల, అలాంటి బోల్ రీజన్స్ వల్ల డ్రగ్స్ లాంటివి వాళ్ళు ట్రై చేస్తారు. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే కొందరు క్యూరియాసిటీ వల్ల ట్రై చేస్తారు. కానీ ఇలా ట్రై చేయడం వల్ల ఒక్కసారి చేసినా కూడా అది అలా అలవాటుగా మారిపోతుంది. మీరు ఎంత మీ గురించి ఏమనుకున్నా, ఎంత స్మార్ట్ అనుకున్నా, యూ విల్ బీ అడిక్టెడ్ టు డ్రగ్స్ ఇఫ్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్. సో అందుకే బీ స్మార్ట్, డోంట్ స్టార్ట్. అందరికీ నమస్కారం. నా పేరు చాపల అబ్రహం వర్మ. ఫస్ట్ ఇయర్ ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్గా చదువుతున్నాను నేను ఇక్కడ. ఇది మనకు తెలిసిందే, డ్రగ్స్ మనకు తెలియని పదం కాదు, చాలామంది వాడతారు. ఎందుకు? ఒక పాయింట్లో అందరికీ బాధేసింది. ఆ బాధ కంట్రోల్ చేసుకోలేనప్పుడు, దాన్ని ఎవరికి బయటికి చెప్పుకోలేనప్పుడు ఏదో రకంగా ఎవరో ఒకరు చెప్పడం వల్ల ట్రై చేస్తూ ఉంటారు. అలా ట్రై చేసి అడిక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. చూసి దానివల్ల లైఫ్ చాలామంది జీవితాలు పాడైనాయి. ఒక కెరియర్ మీద మనం ఫోకస్ చేయలేము. అండ్ మోర్ ఓవర్ it's the starting point of getting ourselves back in the form of career. So let's say no to drugs and let's control ourselves from it. Thank you.
హాయ్ ఐఎమ్ కే శృతి ఫస్ట్ ఇయర్ MBBS స్టూడెంట్. డ్రగ్స్కి అందరూ చాలా ఎడిక్ట్ అయిపోతున్నారు, మెయిన్లీ బాయ్స్. గేమ్స్ అవి ఆడుతూ ఎడిక్ట్ అయిపోతున్నారు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పేరెంట్స్తో సాల్వ్ చేసుకోండి, లేదా ఫ్రెండ్స్కి చెప్పండి. అంతేగాని డ్రగ్స్కి, ఆల్కహాల్స్కి వీటికి ఎడిక్ట్ అయిపోయి మీ కెరియర్ స్పాయిల్ చేసుకోకండి. మీ బ్యాడ్ కెరియర్ వైపు వెళ్ళకండి. చూజ్ ఏ గుడ్ కెరియర్ అండ్ యూ టెల్ యువర్ ప్రాబ్లమ్స్ టు యువర్ పేరెంట్స్. మెయిన్లీ ఫ్రెండ్స్కి కానీ పేరెంట్స్కి కానీ మీకు క్లోజ్గా ఉన్న కజిన్స్కి కానీ చెప్పండి. వాళ్ళు మీ ప్రాబ్లమ్స్ని ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు. సో బ్యాడ్ వైపు అయితే అస్సలు వెళ్ళకండి. ఇట్స్ స్పాయిల్స్ యువర్ కెరియర్ వెరీ మచ్. థ్యాంక్ యూ.